చర్చ రాజకీయం మొత్తం అసెంబ్లీలో కూడా ఇదే ఉండబోతుంది. చర్చకు సిద్ధమా అంటున్నారు, చర్చకు సిద్ధం మీరు అంటున్నారు. ఏంటి, ఏ ప్రభుత్వం నష్టం చేసింది, కేంద్రానికి అప్పచెప్పింది ఎవరు, నిజంగా తెలంగాణ ప్రజల యొక్క హక్కులను హరించింది ఎవరు? మేడం, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనసునిండా దండాలు మేడం. గుడ్ మార్నింగ్. కేఆర్ఎంబి ప్రాజెక్టుకి సంబంధించి 50% వాటా తప్పకుండా ఇవ్వాలి అనేటువంటి ఆలోచన లోపల గతంలో అనేక సందర్భాల లోపల బీఆర్ఎస్ పార్టీ చెప్పింది మేడం. అయ్యలా అప్పచెప్పమని చెప్పి అని అంటే ఏ రోజు కూడా అట్లాంటి వాటికి పోకుండా మేము అనేక సందర్భాల లోపల మేము విభజించినటువంటి సందర్భం కూడా గతంలో కనిపించింది మేడం. కానీ కేంద్ర ప్రభుత్వానికి అధికారంలోకి వచ్చినటువంటి గత నెల జనవరి 17 తారీఖు నాడు వీళ్ళు పోయి వాళ్ళు కేంద్ర జలవనరుల సంస్థకు వీళ్ళు అప్పగించి వస్తున్నటువంటి వాతావరణం కనిపించింది. అయితే ప్రాజెక్టుకు సంబంధించి ఆ రోజు దీన్ని రూపొందించినటువంటి పరిస్థితి ఎవరు అంటే మేడం, జయపాల్ రెడ్డి గారు, జయరాం రెడ్డి గారు ఇద్దరు కూడా ఆ రోజు దీన్ని రూపొందించిండ్రు, చట్టం చేసిండ్రు పార్లమెంటు. ఆ రోజు ఇద్దరు ఎంపీలు ఉన్నటువంటి పరిస్థితి తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీగా కేసీఆర్ గారు, కవిత గారు ఇద్దరు దీన్ని మద్దతు తెలిపిండ్రు అని చెప్పి ఇవాళ పచ్చి అబద్ధాలను రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేస్తా ఉన్నారు. అయితే తను మాట్లాడుతా ఉన్నారు, తను ఏమంటా ఉన్నారు అంటే ఇవాళ అసెంబ్లీలో తప్పకుండా చర్చ పెడదాము అనేటువంటి చర్చని వాళ్ళు తీసుకొస్తా ఉన్నారు. 100కు 200% బిల్లు ప్రవేశపెట్టింది ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వమే అనేటువంటి విషయాన్ని వాళ్ళు గ్రహించి మాట్లాడి ఉంటే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను మేడం. ఆ రోజు అసలు ఇట్లా ఇవన్నీ వస్తే ఇవాళ ఖమ్మము, నల్గొండ ఈ ప్రాంతం అంతా కూడా ఎడారిగా మారుతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మీరు ఎంతసేపు ఏదైనా ఉంటే నేనేమంటా ఉన్నాను అంటే మేడం, ఇవాళ అధికారంలోకి వాళ్ళు వచ్చి కేవలం 2 నెలల టైమే, 62 రోజులు మాత్రమే అయింది ఈ రోజుకి. ఇవాళ వాళ్ళు గత నెల 17 తారీఖునే కేంద్ర జల శక్తికి సంబంధించి ఆ రోజు వాళ్ళు ఒప్పందాలు కుదిరించుకొని వచ్చిండ్రు అనేటువంటి వస్తున్నటువంటి వార్తలు వినిపిస్తా ఉన్నాయి. తప్పకుండా మేడం, గతంలో పోతిరెడ్డి పాడుకు సంబంధించి కూడా ఆ రోజు గండిగొట్టి తీసుకొని పోతా ఉంటే ఇదే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి పంచన ఉండి ఒక్క మాట కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి మీరు చూసిండ్రు మేడం. ఆయా టీడీపీలో ఆయన కొనసాగుతా ఉన్నాడు ఆ రోజు. కాబట్టి ఒకటి నేనేమంటున్నాను అంటే, అసెంబ్లీలో మీరు ఎప్పుడు చర్చ పెట్టినా, అసెంబ్లీలో మీరు ఎట్లాంటి లఘు చర్చ పెట్టినా ఇవాళ కేసీఆర్ గారు కానివ్వండి, లేదు అనుకుంటే మా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరం కూడా మేము సిద్ధంగా ఉన్నాము. ఈ లఘు చర్చలో ఆధారాలతో సహా ముందుకు వస్తాము. నేను రేవంత్ రెడ్డి అంటే సీఎం చేసిన వ్యాఖ్యలు చూసినా సరే మేము ఆధారాలు సహా ముందుకు వస్తాం, మీరు అదే ఆధారాలు చూపించండి. ప్రజలకు కావాల్సింది ప్రూఫ్స్, క్లారిటీ, అదే కదా. ఎలక్షన్స్ ముందు దీన్ని ఒక ఓటు బ్యాంక్ కింద మలుచుకున్నా ప్రజలకు చూపించాల్సింది ఆధారాలు, వారికి ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏం జరిగింది, ఏం చేశారు, మేమేం చేస్తామనేది. తప్పకుండా అదే విషయాన్ని మేడం గతంలో కూడా చాలా స్పష్టంగా కేసీఆర్ గారు అసెంబ్లీ వేదికగా పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు మేడం, ఇవాళ మనం మీద ఉన్నటువంటి మహారాష్ట్రకు సంబంధించినటువంటి దాన్ని ఎట్లా నీళ్లు రావాల్సినటువంటి సెకండ్ పద్ధతుల ఆ రోజు వాళ్ళు బ్యారేజీలు కట్టుకున్నారు. దాదాపుగా ఎన్ని బ్యారేజీలు అంటే మేడం, మహారాష్ట్ర పైన దాదాపుగా వాళ్ళు 45 బ్యారేజీలు ఏమో కట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది మేడం. 450 బ్యారేజీలు వాళ్ళు కట్టుకున్నారు. యావరేజ్ గా మేడం 1200 పై చిలుకు టీఎంసీల నీళ్లు ఆగుతున్నటువంటి నేపథ్యం ఉన్నది. అంటే ఎట్లా కాంక్రీట్ గా ఎవరు లెక్కలియలేదు మేడం. గూగుల్ మ్యాప్ ని సెర్చ్ చేసి ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ గారు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు అన్ని లెక్కలన్నీ సేకరించి దాదాపుగా మహారాష్ట్రకు సంబంధించినటువంటి వాళ్ళు 450 బ్యారేజీలు, ఇది సిడబ్ల్యూసి రికార్డులో లేవు మేడం. ఒకవేళ వాళ్ళ దగ్గరికి పోతే ప్రమాదం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఈ లెక్కలేవి కూడా సిడబ్ల్యూసి దగ్గర ఉండవు. కాబట్టి నేనేమంటా ఉన్నాను అంటే,
ఏ ఏ ఏ రోజు ఎట్లాంటి పరిస్థితుల్లో నుంచి మనం ఎట్లాంటి పరిస్థితిలోకి నెట్టబోయపడ్డాము అనేటువంటి విషయం బహుశా మీకు కూడా తెలిసి ఉంటది మేడం. ఏపీకి అప్పుడంతా అప్పచెప్పారు, అటు చంద్రబాబు పేరు కూడా తీసుకొచ్చారన్న. ఇప్పుడు టీడీపీకి ఏదైతే ఫేవరబుల్ గా ఉండి ఆ పార్టీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అయినా ఇప్పుడు తెలంగాణ స్టేట్ సీఎం అయిన తర్వాత అది కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి